హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 422 పాయింట్స్ డౌన్ అయ్యి 38,071 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 98 పాయింట్స్ డౌన్ అయ్యి 11,203 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ప్రీవియస్ డేస్ లో మార్కెట్ లో ఎప్పుడైనా వీక్నెస్ స్టార్ట్ అయినప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంత స్ట్రాంగ్ గా నిలబడుతూ ఉండడంతో సెన్సెక్స్ అలాగే నిఫ్టీలో మనకి పెద్ద ఫాల్ అయితే కనిపించలేదు. కాకపోతే ఈ రోజు మీరు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. సో ఈ రోజు నిఫ్టీ 98 పాయింట్స్ డౌన్ అయిందని అనుకుంటున్నాం కదా. సో ఆ 98 పాయింట్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 4% దగ్గరగా డౌన్ అవడం వల్ల 67 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్గా నిఫ్టీకి కాంట్రిబ్యూషన్ దొరకడం జరిగింది. అంటే నిఫ్టీ ఫాల్ అయిన 98 పాయింట్స్ లో మెజారిటీ పోర్షన్ 67 పాయింట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచే కాంట్రిబ్యూషన్ దొరకడం జరిగింది. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 22 పాయింట్స్, ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 9 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీకి నెగిటివ్ గా కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, రేపు అంటే జూలై 30th మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లోని జియో, రిలయన్స్ రీటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఎనర్జీ సెగ్మెంట్ బిజినెస్ అయితే మెయిన్ గా గమనిస్తూ ఉంటారు. సో రిలయన్స్ రీటైల్కి సంబంధించి మనకి ఈజీగా గ్రోత్ అర్థమైపోతుంది. సో ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే ఎంత గ్రోత్ ఆ రిలయన్స్ రీటైల్లో మనకు కనిపించింది అనేది. కాకపోతే జియోలో మనం ఏఆర్పియు చూస్తాం అనమాట, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. లాస్ట్ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ లో జియో ఒక యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 130 రూపీస్ దగ్గరగా ఉందన్నమాట. అంటే జియో తన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి యావరేజ్ గా 130 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తుంది. అది కంపేర్డ్ విత్ ఎయిర్టెల్ అయితే కొంత తక్కువగా ఉన్నట్టు, కంపేర్డ్ విత్ వోడాఫోన్ ఐడియా కొంత ఎక్కువగా ఉన్నట్టు. సో రిలయన్స్ కి సంబంధించి గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ అంటే ఓవరాల్ వాళ్ళ ఎనర్జీ బిజినెస్ లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, కానీ జియో అండ్ రిలయన్స్ రీటైల్ కి సంబంధించి అయితే కొంత హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినట్లయితే స్టాక్ ప్రైస్ అయితే అక్కడ స్టెబిలైజ్ అవుతుంది. ఏ మాత్రం అక్కడ మనకి వీక్నెస్ కనిపించినా అండ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బిలోలో వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినట్లయితే స్టాక్ ప్రైస్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలా రిలయన్స్ ఇండస్ట్రీస్ డౌన్ అవుతున్నట్లయితే అది కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ నే కాదు, నిఫ్టీ అలాగే సెన్సెక్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. సో మోస్ట్లీ రిలయన్స్ రిజల్ట్స్ మనకి మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాతే వస్తూ ఉంటాయి, మోస్ట్లీ 4 తర్వాతే వస్తూ ఉంటాయి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఈ రోజు ఒక 3 to 4% ఫాలో అవడానికి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉందా, ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉందా అనే ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. రేపు రిజల్ట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ కాబట్టి రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువ ర్యాలీ అయ్యేసరికి లోయర్ లెవెల్స్ నుంచి హోల్డ్ చేసిన వాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తుండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివ్ అప్డేట్ అయితే లేదు. యుఎస్ బయోటెక్నాలజీ కంపెనీ అయిన మోడర్నా వాళ్ళు ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ గా చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వైరస్ కి సంబంధించి వీరు వ్యాక్సిన్ ని తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇందులో భాగంగా 16 మంకీస్ మీద ఈ వ్యాక్సిన్ ని టెస్ట్ చేశారని, ఈ వ్యాక్సిన్ ఈ మంకీస్ కి ఇచ్చిన తర్వాత వీటిని ఎక్కువ వైరస్ కి ఎక్స్పోజ్ చేసి ఆ వైరస్ ఈ మంకీస్ ని ఇన్ఫెక్ట్ చేస్తుందా లేదా, ఈ ఇచ్చిన వ్యాక్సిన్ ఈ మంకీస్ ని వైరస్ నుంచి కాపాడుతుందా లేదా అని వీళ్ళు టెస్ట్ చేశారని, ఆ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో అయితే వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెవెల్లో అంటే phase 3 క్లినికల్ ట్రయల్స్ లో మేము 30,000 మనుషుల మీద దీన్ని టెస్ట్ చేయబోతున్నాం. అన్ని అనుకున్నట్లు జరిగినట్లయితే ఈ 30,000 హ్యూమన్స్ మీద ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ డేటా అనేది నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ బయటకు వస్తుంది. సో ఇఫ్ ఇది పాజిటివ్ గా ఉన్నట్లయితే బై ఎండ్ ఆఫ్ 2020 వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నామని మోడర్నా వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మారుతి గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడే సెషన్స్ లో మారుతి సుజుకి వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో 249 crores అరౌండ్ అయితే లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మారుతి సుజుకి 2003లో ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. లిస్ట్ అయినప్పటి నుంచి వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో ఎప్పుడు కూడా వీళ్ళు అసలు లాస్ అయితే పోస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఆఫ్టర్ లిస్టింగ్ మనకి వీళ్ళు లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో పెద్ద సర్ప్రైజ్ అయితే లేదు. వీళ్ళు పోస్ట్ చేస్తున్న నెంబర్స్ జూన్ ఎండెడ్ క్వార్టర్వి, అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి వీళ్ళు సేల్స్ చేయంగా ఎంత డబ్బులు సంపాదించుకున్నారు, రెవెన్యూస్ ఎలాగొచ్చాయి, ప్రాఫిట్స్ ఎలాగొచ్చాయి, ఈ నెంబర్స్ మనకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 నెలల్లో మోస్ట్లీ ఏప్రిల్ అండ్ మే ఈ లాక్డౌన్ కే ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. ఐషర్ మోటార్స్ కి రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ ఎలాగైతే స్ట్రాంగ్ రెవెన్యూస్ ని జనరేట్ చేసే సెగ్మెంట్, అలాగే మారుతి సుజుకి స్విఫ్ట్ అలాగే స్విఫ్ట్ డిజైర్ ఈ సేల్స్ అనేటివి ఎక్కువగా మారుతి సుజుకి మంచి రెవెన్యూస్ అయితే తెచ్చి పెడుతూ ఉంటాయి. అలాంటి స్విఫ్ట్ డిజైర్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 80% వరకు ఫాలో అయ్యాయని చెప్తున్నారు. సో బయట మనం వెహికల్స్ చూస్తున్నప్పుడు మోస్ట్లీ చూస్తున్న వెహికల్స్ లో ఎక్కువగా మారుతి సుజుకి కనిపిస్తుంటాయి. ఆ మారుతి సుజుకిలో కూడా మీరు గమనిస్తే ఎక్కువగా స్విఫ్ట్ అలాగే స్విఫ్ట్ డిజైర్ కార్స్ కనిపిస్తుంటాయి. అలాంటి స్ట్రాంగ్ సెగ్మెంట్ లోనే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 80% వరకు సేల్స్ డ్రాప్ అయ్యాయని చెప్తున్నారు. ట్రాక్టర్ సెగ్మెంట్ లో తప్పించి మిగిలిన ఆటో మ్యానుఫాక్చరర్స్ మోస్ట్లీ లాసెస్ నే పోస్ట్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన లాసెస్ కంటే కూడా ఇంకా ఎక్కువ లాస్ పోస్ట్ చేసినట్లయితేనే స్టాక్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు చేసిన కామెంటరీ ప్రకారం ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లో 35,000 crores దగ్గరగా ప్యాసింజర్ సెగ్మెంట్ నుంచి తక్కువగా రెవెన్యూస్ వస్తాయని చెప్తున్నారు. అంటే ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ సెగ్మెంట్ లో సంపాదించుకునే డబ్బులు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి 10 to 15% మాత్రమే సంపాదించుకోగలుగుతుందని చెప్తున్నారు.
ఈ వైరస్ ఇంపాక్ట్ లేకముందు ఆల్మోస్ట్ 13,000 కంటే ఎక్కువగా ట్రైన్స్ మనకి తిరుగుతూ ఉండేవి. కాకపోతే ప్రెసెంట్ కేవలం 230 ట్రైన్స్ మాత్రమే. ఆ 230 ట్రైన్స్ కూడా కేవలం 75% కెపాసిటీతో మాత్రమే తిరుగుతున్నాయని చెప్పి ఇండియన్ రైల్వేస్ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు ఈ డేటా అంతా మీతో షేర్ చేస్తున్నానంటే ఐఆర్సిటీసీ వాళ్ళకి మోస్ట్లీ ప్యాసింజర్ సెగ్మెంట్ ట్రైన్స్ నుంచే ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది. సో ప్యాసింజర్ సెగ్మెంట్ ట్రైన్స్ ని బుక్ చేసుకుంటున్నప్పుడు కన్వీనియన్స్ ఫీజ్ ద్వారా ఐఆర్సిటీసీ వాళ్ళకి కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఆ ప్యాసింజర్స్ కి వాటర్ బాటిల్స్ లైక్ రైల్ నీరు వాటర్ బాటిల్ ని సెల్ చేయడం వల్ల అండ్ ఆ ప్యాసింజర్స్ సంబంధించి ఫుడ్ అమ్మడం ద్వారా అంటే క్యాటరింగ్ బిజినెస్ ద్వారా ఎక్కువ రెవెన్యూ అయితే ఐఆర్సిటీసీకి అయితే జనరేట్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈసారి కేవలం 10 to 15% మాత్రమే ప్యాసింజర్ సెగ్మెంట్ కి సంబంధించి వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ట్రెండే కంటిన్యూ అవుతున్నట్లయితే అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయిపోతూ ఉన్నట్లయితే డెఫినెట్లీ ట్రైన్స్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ వ్యాక్సిన్ టైం కి రానట్లయితే కూడా అది కంపెనీస్ అయితే నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. M&M ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి. సో నేను ప్రీవియస్ వీడియోస్ లో మీకు M&M ఫైనాన్స్ రైట్స్ ఇష్యూని ఎలా అప్లై చేయాలో చెప్తూ వచ్చాను. కాకపోతే ఇలా చెప్పిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో దాంట్లో మొదటి డౌట్, నేను అసలు రైట్స్ ఇష్యూనే ఇంకా నేను అప్లై చేయలేదు, బట్ నా డీమ్యాట్ అకౌంట్ లో RE షేర్స్ అని నాకు కనిపిస్తున్నాయి. సో అవి రైట్ షేర్స్ ఏనా? సో నేను అప్లై చేయకుండానే నా డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చాయంటే అవి రైట్ షేర్స్ కాదు ఫ్రెండ్స్. RE అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్, అంటే డోర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక కీ ఎలా అవసరం అవుతుందో అలాగే మీరు ఏ కంపెనీకి సంబంధించిన రైట్స్ ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా సరే ఈ RE అనేది కీ లాగా అనమాట. సో మీ డీమ్యాట్ అకౌంట్ లో ఈ RE షేర్స్ ఉన్నట్లయితే మీరు రైట్స్ ఇష్యూని అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఎలా అప్లై చేసుకోవాలనేది నిన్నటి వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండ్ ఈ RE షేర్స్ ని కొనుక్కొని రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ లాజిక్ అయితే గమనించండి. మీరు ఇది 77 రూపీస్ లో కొంటున్నట్లు అండ్ మీరు 50 రూపీస్ పెట్టి M&M ఫైనాన్స్ రైట్స్ ఇష్యూని అప్లై చేస్తున్నట్టు. ఓపెన్ మార్కెట్ లో మీరు ఈ RE షేర్స్ కొనుక్కొని M&M ఫైనాన్స్ సంబంధించిన రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ ఓవరాల్ ప్రైస్ 127 రూపీస్ పర్ షేర్ అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్న లెక్కల ప్రకారం 77 రూపీస్ ప్లస్ 50 127 రూపీస్. సో ఈ షేర్ ప్రైస్ రానున్న రోజుల్లో 127 రూపీస్ కంటే తగ్గకుండా దానికంటే పైనే ఉన్నట్లయితే మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ 127 రూపీస్ కంటే బిలో వెళ్ళినట్లయితే మీరు కొంత లాస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. RE షేర్స్ ని ఎవరైతే ఓపెన్ మార్కెట్ లో కొనుక్కొని ఎవరైతే రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో ఈ ఆప్షన్ ని సో స్టార్టింగ్ నుంచి చూస్తే థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీ డీమ్యాట్ అకౌంట్ లో RE షేర్స్ కనిపిస్తూ ఉండి అండ్ మీరు ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకుంటే అంటే ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయకూడదు అనుకుంటే ఆగస్ట్ 7th లోపు ఈ RE షేర్స్ ని మార్కెట్ లో సెల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ ఇండిగో అండ్ స్పైస్ జెట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇండిగో వాళ్ళు 2844 crores లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో 1200 crores వాళ్ళు ప్రాఫిట్ ని పోస్ట్ చేయడం జరిగింది. అలాగే స్పైస్ జెట్ ని మీరు గమనిస్తే 800 అరౌండ్ crores అయితే వాళ్ళు లాస్ గా పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో 56 crores స్పైస్ జెట్ వాళ్ళు ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ తో కంపేర్ చేస్తే ఈసారి ఇండిగో వాళ్ళు అలాగే స్పైస్ జెట్ వాళ్ళు లాసెస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీటిని అర్థం చేసుకోవాలంటే ఓవరాల్ ఇండస్ట్రీని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏవియేషన్ రంగం అంటే ఈ ఫ్లైట్స్ మోస్ట్లీ టూరిజం మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాయి. బికాస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే ఎప్పుడైతే వెకేషన్స్ కానివ్వండి హాలిడేస్ కానివ్వండి వస్తుంటాయో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఫ్లైట్స్కి ఎక్కువగా డిమాండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. టూరిజం కేవలం ఏవియేషనే కాదు ఫ్రెండ్స్, టూరిజం హోటల్ ఇండస్ట్రీని కూడా చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ వైరస్ ఈవెంట్ మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ వచ్చిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి లాక్డౌన్ అండ్ ఇతర ఇండస్ట్రీస్ మీద మనకి ఇంపాక్ట్ కనిపించింది. కాకపోతే మార్చికి ముందు నుంచే మనకి US కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చైనాలో కానివ్వండి ఈ వైరస్ ఇంపాక్ట్ స్టార్ట్ అవడంతో టూరిజం మార్చికి ముందు నుంచే ఇంపాక్ట్ అయిందనమాట. సో ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ మార్చికి ముందు నుంచే మనకి స్లోగా ఇంపాక్ట్ అవుతూ వచ్చింది. బట్ మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో లాక్డౌన్ అండ్ ఇతర రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే విధించారో ఫ్లైట్స్ని కూడా రన్ చేయకూడదని ఎప్పుడైతే ఆర్డర్స్ పాస్ చేస్తారో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏవియేషన్ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫ్లైట్ టికెట్స్ మీద ఒక క్యాప్ అయితే విధించడం జరిగిందనమాట. ఈ ప్రైస్ కంటే మీరు ఎక్కువగా చార్జ్ చేయకూడదు ప్యాసింజర్స్ దగ్గర నుంచి అని చెప్పి ఒక క్యాప్ అయితే విధించడం జరిగింది. ప్రీవియస్ గా అది ఆగస్ట్ 24 వరకు ఉందన్నమాట. కాకపోతే దాని ఇప్పుడు నవంబర్ 24 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతూ వెళ్ళినట్లయితే డెఫినెట్లీ ఇది ఏవియేషన్ ఇండస్ట్రీ మీద అయితే నెగిటివ్ గానే ఇంపాక్ట్ చేస్తుంది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గమనిద్దాం. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి అయితే సేమ్ లెవెల్స్ ఉంచుతున్నాను ఫ్రెండ్స్. బికాస్ ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ మధ్యలోనే మూవ్ అయింది. ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వలేదు. బట్ నిఫ్టీ సపోర్ట్ అయితే బ్రేక్ అవ్వడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో మీకు గుర్తున్నట్లయితే 11,160 to 11,180ని నేను ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనిస్తున్నానని చెప్పాను. సో ఆ లెవెల్నే నేను ప్రెసెంట్ సపోర్ట్గా అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ అయినట్లయితే 11,017 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్గా అయితే గమనిస్తున్నాను. అండ్ నిఫ్టీ రెసిస్టెన్స్గా 11,217 అయితే గమనిస్తున్నాను. ఇఫ్ ఈ 270 లెవెల్ బ్రేక్ అయినట్లయితే 11,320 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను.
అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 21,660, లెవెల్ బ్రేక్ అయితే 21,120 అండ్ రెసిస్టెన్స్ గా 22,300. ఇఫ్ ఇది బ్రేక్ అయితే 22,640. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటానే కాకుండా ఆ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను కూడా గమనించే ప్రయత్నం చేయాలి కాబట్టి నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ తీసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11,200 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతుంది అండ్ అక్కడి నుంచి అబోవ్ వెళ్తుంది అనుకుంటే 11,500 దగ్గర ఉన్న డేటాను గమనించండి ఫ్రెండ్స్. 8,65,000 ఓవరాల్ గా ఇంట్రాడేలో 3,80,000 అరౌండ్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది కాబట్టి 11,500 ని మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. లేదు ఇంకొంత దగ్గరగా చూడాలి లెవెల్ అనుకుంటే 11,300 దగ్గర కూడా మనకి సిగ్నిఫికెంట్ గా డేటా బిల్డ్ అయింది కాబట్టి ఇమీడియట్ గా మనం 11,300 ని కూడా రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 11,500, బట్ దగ్గరగా చూడాలనుకుంటే 11,300 ని కూడా గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంది అనుకుంటే సైకలాజికల్ లెవెల్ అయిన 11,000 సపోర్ట్ గా చూస్తూ వచ్చాం రీసెంట్ టైమ్స్ లో. కాకపోతే ఈసారి గమనిస్తే 11,100 దగ్గర కూడా సిగ్నిఫికెంట్ గా ఇంట్రాడే సెషన్స్ లోను అండ్ ఓవరాల్ గా కూడా కొంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి ఇమీడియట్ గా 11,100 లెవెల్ అనేది మనం సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. అండ్ రేపటి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ నిఫ్టీ ఒక ఫర్దర్ డైరెక్షన్ అయితే డిసైడ్ చేస్తాయి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.